కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. బింబిసారాన్ని మించిపోయిందన్న నిజంగా. అంటే డెవిల్ అంటే ఒక దయ్యం ఇంగ్లీష్లో డెవిల్ అంటే, కానీ ఈ సినిమాలో మాత్రం నిజంగా అది ఒక వేరే లెవెల్ అన్న. ఒక సింహాన్ని చూసినట్లు అనిపించింది అన్న. ఒక చిరుతపులి పరిగెత్తే ఎట్లుంటుందో తెలియదు, కానీ అమ్మ ఈ సినిమాలో అన్న పరిగెత్తుతుంటే ఆ పరుగు అసలు ఒక రేంజ్ అన్న. ఇంకొకటి హైలైట్ అయిందంటే, నేను అన్న పక్కనే కూర్చొని సినిమా చూసిన అన్న. ఆ హ్యాపీ మూమెంట్ అయితే మర్చిపోలేను అన్న. మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు, కానీ మీకు ఈ మీడియా అంటేనే ప్రూఫ్ చూపిస్తేనే నమ్ముతారు. ఏదో అన్నకు లవ్ యూ అని చెప్తా చూడురి. నేనే ఇడా అన్న పక్కనే కూర్చొని నిజంగా ఆ హ్యాపీ మూమెంట్ మాత్రం హైలైట్ అనిపించింది నిజంగా అన్న దగ్గర. ఇంకొకటి హైలైట్ అయిందంటే, థియేటర్లో అన్న కూర్చున్నప్పుడు అందరూ మొత్తం థియేటర్ మొత్తం లేస్తే కూడా ఒక్క చోట కూడా ఆయన ఒక్క కోపం కూడా కాలేదు. నిజంగా కొంతమంది హీరోలు చాలా కోపం అవుతారు. ఆ కోపం ఎందుకు అట్లా కోపం కాకూడదు. అన్న మాత్రం గింత కూడా కోపం కాలే. అందరికి కూర్చోండి అని ఎంతో రిక్వెస్ట్గా మాట్లాడాడంటే, ఎంతైనా గొప్పల మనసు అని అయితే నాకైతే నిరూపించినాడు. నిజంగా ఒక నందమూరి ఫ్యామిలీ చాలా హ్యాపీ విషయం నిజంగా. అంటే సూపర్ సినిమా ఇదైతే చాలా హిట్ కొట్టేసింది. సెకండ్ హాఫ్లో మాత్రం నాన్ స్టాప్ ఫైట్లు కానీ ఆ సీన్స్ కానీ కొన్ని చోట్ల ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ఫైట్ చేస్తుంటే మొత్తం గుజ్బం సుబ్బయ్య మొత్తం థియేటర్ మొత్తం లేసి విజిల్ కొడుతుంది. సంయుక్త గురించి ఒక ఫైట్ ఉంటుంది లోపల, ఆ సీన్ మాత్రం ఇంకా ఎవ్వరు మర్చిపోలేరు. అప్పుడు ఒక డైలాగ్ కూడా వస్తుంది, సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో తివర్నకు అడ్డుకట్ట వేయడం అంతే కష్టం, 10 నిమిషాల్లో మొత్తాన్ని స్మాష్ చేసేస్తాడు అని. ఆ ఫైట్ సీన్లో మాత్రం రౌడీ వాడడం చాలా బాగా అనిపించింది. ఒక లవ్ స్టోరీని పెట్టి ఇట్లా ఒక దేశం గురించి చూపించడం చాలా మిరాకిల్ అనిపించింది. మంచి సినిమా భయ. ఇట్లాంటి సినిమాలు వస్తేనే చాలా బాగుంటుంది. చాలా మందికి చాలా విధాలుగా ఇన్స్పిరేషన్ అయితే, అరే దేశం గురించి త్రివర్ణ అంటే ఎవరో చాలా మందికి తెలియదు. సో త్రివర్ణ గురించి మాత్రం చూపించడం చాలా మంచిగా అనిపించింది. సుభాష్ చంద్రబోస్ గారి గురించి కానీ నెహ్రూ గారి గురించి కానీ బాగా చక్కగా మాట్లాడడం. దీంట్లో సినిమాలో కొన్ని మంచి మూమెంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. సినిమా అయితే అన్నకి బింబిసారా హిట్ కొట్టింది. ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ కొడుతుందని నేనైతే అనుకుంటున్నా కదా. సూపర్ హిట్టే కన్ఫర్మ్. సినిమా చాలా బాగుంది. ఆ సెకండ్ హాఫ్కి మాత్రం హైలైట్ అంటే హైలైట్ చించి వాడేసి సెకండ్ హాఫ్లో చిన్న మైనస్ కూడా బుడికేతో లేడు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బీజిఎమ్స్ కానీ ఆ ఫైట్లకు కానీ నిజంగా ప్రొడ్యూసర్ గారు మాత్రం దాంట్లో మాత్రం పైసలు ఇట్లా చల్లేసినాడు నిజంగా. ఇంత మంచి సినిమా అన్న. రేటింగ్ చెప్పాలా సినిమా గురించి చెప్పాలా? ఇంకా మొత్తానికి ఇంకా ఫైనల్ చెప్పేస్తున్నా. అన్న ఫైనల్ అడిగేస్తున్నాడు. ఫైనల్గా రేటింగ్ చెప్తున్నా, 5కి 4 ఇస్తానా నేను. నాకు చాలా బాగా అనిపించింది సినిమా. సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్, లవ్ సీన్స్ అన్ని చాలా బాగా అనిపించింది. 5కి 4 ఇస్తాను. థ్యాంక్ యూ అన్న. ఫైట్స్ కానీ లొకేషన్స్ కానీ చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది, కానీ మీకు బోర్ ఎక్కడ కొట్టదు. డిఫరెంట్గా ట్రై చేసి మళ్ళీ ఒక హిట్ 100% హిట్ ఇది సినిమా. ఎందుకంటే మనము ఇట్లాంటి సినిమా చూసి చాలా రోజులు అవుతుంది. ఇంతకుముందు మనకి నిఖిల్ ఒక సినిమా చేసిండు సుభాష్ చంద్రబోస్ అని చెప్పి, కానీ అందులో అంతగా ఎక్స్ప్లోర్ ఏం చేయలేదు. బట్ ఇందులో కొంచెం మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. సో చాలా ఎంగేజింగ్గా చేసిండు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఆ సాంగ్స్ వల్ల అక్కడక్కడ మనకు లైట్గా కొంచెం స్లో అయిందేమో అనిపిస్తుంది, కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ. సెకండ్ హాఫ్ ఒక గూస్ బంప్ సీన్ ఉంటుంది, మంచి ట్విస్ట్ ఇచ్చిండు. సో ఆడియన్స్ చూసే వాళ్ళకి మంచి ఉత్సాహం అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. పార్ట్ 2 అయితే ఏం లేదు ప్రస్తుతం అయితే. ఇక వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు, ఎందుకంటే సీక్రెట్ ఏజెంట్ కాబట్టి ఒక మిషన్ చూపించారు ఇందులో. ఆ మిషన్ కంప్లీట్ అయిపోతుంది. సో సెకండ్ ఒకవేళ పార్ట్ 2 చేయాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ రేటింగ్ 3.5 రేటింగ్. ఎక్స్ట్రాడినరీ బాగుంది, చాలా బాగుంది. యాక్షన్ పరంగా చాలా బాగుంది. గెటప్స్ ఎలా ఉన్నాయి కళ్యాణ్ రామ్? ఎక్స్ట్రాడినరీ. టేకింగ్ బాగుంది, సస్పెన్స్ బాగుంది, స్టోరీ ప్రజెంట్ చేయడం చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, చాలా బాగుంది. బింబిసారా సపరేట్ మూవీ, అది సపరేట్ ట్రాక్. ఇది వేరే ట్రాక్. అంటే మామూలుగా వేరే సినిమాలు నేతాజీ గురించి ఎలా వచ్చాయో అది వేరే, ఇది వేరే. మామూలుగా ఇతను పోలీస్ ఆఫీసర్గా బ్రిటిష్ సహాయంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసి మళ్ళీ సేమ్ ఒక మన నేతాజీని ఎలా ప్రొటెక్ట్ చేస్తారనేది సినిమా స్టోరీ. సినిమా అయితే చాలా బాగుంది, చాలా ట్విస్టులు ఉన్నాయి. అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి రివ్యూలు ఉండదు, మనం ఎలా గెస్ చేయడానికి కూడా ఉండదు. సినిమా అయితే అభిషేక్ నామా బాగా తీసుకొచ్చాడు. అండ్ ఈవెన్ సంయుక్త కానీ లేకపోతే వేరే అదర్ హీరోయిన్స్ కానీ మాలవిక కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. మోరోవర్ యాక్షన్ సీన్స్ కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఏదైతే నెక్స్ట్ సీన్ కోసం ఎదురు చూసే ఛాన్సెస్ కానీ అంటే చాలా బాగా తీశాడు సినిమా అయితే. అన్ని ఇంటర్వ్యూలో అంటే బిఫోర్ ఇంటర్మిషన్ అప్పుడు ట్విస్ట్ ఉన్నాయి, లాస్ట్లో క్లైమాక్స్లో ట్విస్ట్ ఉన్నాయి. చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా తీసుకొచ్చారు సినిమా అయితే. లేదండి, ఎలాంటి లాగ్ అయితే కనపడలేదు మనకి, ఎలాంటి బోర్ అయితే కొట్టదు.
బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి ఇది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంటే సెకండ్ హాఫ్ లేపాడని చెప్పేసి అంటున్నారు. అట్లేం లేదండి, ఫస్ట్ నుంచి లాస్ట్ నాకైతే ఎలాంటి బోర్ కొట్టలేదు. నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తారన్న? 3/5 అండి. బింబిసారా టైప్ హిట్ కొట్టారు మళ్ళీ సేమ్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడ లాగ్ అనిపించింది మీకు? ప్రతిదీ ఎక్కడ కూడా ల్యాగ్ అని ఏం ఫీల్ కానీ బాగానే ఉంది మొత్తం సినిమా ఓవరాల్గా. ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది ఏం లేదు, బాగుంది సినిమా, చూడొచ్చు. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. ఎవ్రీ ఇండియన్ ఖచ్చితంగా చూడాల్సిన మస్ట్ వాచబుల్ మూవీ. ఒకటి కాదు, సినిమాలో ప్రతి ఎలిమెంట్ బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, సెకండ్ హాఫ్లో సినిమాని అంటే మనం ఎక్కడ మిస్ అవుతామో అని ఉంటుంది. అంటే కనీసం మనం చుస్సు కూడా పోసుకోలేము, అంటే పోవడానికి కూడా అంత గ్యాప్ ఇవ్వకుండా ఉంటుంది సినిమా. సెకండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా చూడాలన్న, మిస్ కావాల్సిన. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, సెకండ్ హాఫ్ నుంచి సినిమా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఇంకా సుభాష్ చంద్రబోస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ కైఫీ సినిమా. అంటే ఆయన రైట్ హ్యాండ్ ఉంటాడు, కానీ పే చెప్పకూడదు, రైట్ హ్యాండ్ ఉంటాడు, ఆయన ద్వారా సినిమా స్టార్ట్ అవుతుంది. అసలు సినిమా ఉంటుందన్న ఒక రేంజ్లో ఉంటుంది సినిమా. ట్విస్టులు ఉంటాయి, 2-3 ట్విస్టులు ఉంటాయి. సెకండ్ హాఫ్లో 2-3 ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్ట్లో గుండె ఆగిపోయింది, లిటరల్గా గుండె అయిపోయింది సినిమా. చాలా బాగుంది సినిమా. మ్యూజిక్, సినిమాకి కావాల్సింది మ్యూజిక్, యాక్షను, తర్వాత స్టోరీ, ఫైట్స్. అయితే ఏమేమి కావాలో మూవీకి అన్నీ ఉన్నాయి. 2023లో బెస్ట్ సినిమా అంటే నేనే చెప్తా, ఎందుకంటే అంత బాగుంది సినిమా. సినిమాలో అంటే ఏ ఆడియను డిసప్పాయింట్ కాదు. మాస్ ఆడియను, క్లాస్ ఆడియను, ఇండియను, ఎవరికైనా ఫ్రీడమ్ ఫైటర్, తర్వాత ఇండియా మీద లవ్ ఉన్నోడు, ఎవరు డిసప్పాయింట్ కాదు సినిమాలో. సినిమా చాలా క్లియర్గా, చాలా ఇష్టంగా చూసారు సినిమా. అసలు ఏజెంట్ క్యారెక్టర్లు అంటే హీరోయిన్, తర్వాత ఇంకొక ఆమె ఉంటుంది, ఒక 4-5 ఏజెంట్లు ఉంటారు. అసలు ఒకరిని మించి ఒకరు, హీరోయిన్ మించి హీరోయిన్ మించేసి ఇంకొక ఆమె మించి బ్రిటిష్ ఏజెంట్, ఒకరిని మించి ఒకరు యాక్ట్ చేస్తున్నారు. అసలు ఎవరిని చూడాలని అర్థం కాదంటే వాళ్ళ పేర్లు గుర్తున్నాం మనకు సినిమాలో క్యారీ చేస్తూనే ఉంటాం లాస్ట్ వరకు. సినిమా అప్పుడే అయిపోయిందా అంటే ఇంకా ఉండింటే బాగుండు అనే రేంజ్లో సినిమా. మీరు ప్రతి ఒక్కరి సినిమా చూడండి. సలారు వేరే ఏ సినిమా గుర్తురాదు మీకు. అంటే బాగుందన్న సినిమా, చాలా బాగుంది అన్న. సాంగ్స్ ఏమిలో ఉంటాయి అన్న, ఫైట్సే ఉంటాయి అన్నీ. నాకైతే ఓవరాల్గా ఎలా అంటే ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం ఎనర్జెటిక్ చూసినామన్న కళ్యాణమన్న, అంతా బాగుంది సినిమా. డైరెక్టర్ నాకు నేమ్ కూడా తెలియదన్న, నీకు తెలుసా చెప్పన్నా? ఏం కాదు చెప్పన్నా, నాకు కూడా తెలియదు. డైరెక్టర్ నేమ్ లేదని అంటే మన ఏమైందో లోపల తెలియదు నాకు కూడా. ఎవరన్నా కొత్తగా చూపించిండు, కొత్త టాలెంట్, కొత్త ఎంకరేజ్, కొత్తగా చూపించాడు. డైరెక్టర్ నేమ్ ఉంటే గుర్తుపెట్టుకుంటారు అన్న, 2 రోజులు కాగానే మర్చిపోతారు. డైరెక్టర్ నేమ్ లేదు, అది లేదు, అవునా కదా అన్న? ఇప్పుడే కళ్యాణ్ రామన్న డెవిల్ మూవీ చూసి వస్తున్నా. అస్సలు నిజంగా బింబిసారా తర్వాత ఈ రేంజ్ పర్ఫార్మెన్స్, ఈ రేంజ్ యాక్టింగ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలా. ఏదో సినిమా పర్వాలేదు, బాగానే ఉంటుంది, చూడొచ్చు అనుకున్నాను. కానీ అసలు బ్రిటిష్ ఏజెంట్గా కళ్యాణ్ రామన్న యాక్టింగ్, పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అన్న. అసలు స్టోరీ, స్క్రీన్ ప్లే మాత్రం అసలు వేరే లెవెల్. డైరెక్టర్ గారు పేరు కూడా వేసుకోలేదంటే ఎందుకో తెలియదు, కానీ అసలు డైరెక్టర్ గారు దర్జాగా వేసుకోలేదంటున్నారు. ప్రొడ్యూసర్ అని వేసుకున్నారు, డైరెక్టర్ అని రాలేదు. ఓకే అన్న, ఓకే. ఆయన ఎరగదీశారు సార్, డైరెక్షన్ అయితే మామూలు లేదు, స్క్రీన్ ప్లే ఎరగదీశారు. కళ్యాణ్ రామ్ లుక్ అన్న ఈ సినిమాలో చెప్పాలంటే, కళ్యాణ్ రామ్ అన్న లుక్ డిఫరెంట్గా, అసలు ఏమన్నా స్టైల్గా, అసలు రెండు లుక్స్లో ఎరగదీశారన్న కూడా, 2 లుక్స్ కూడా ఎరగదీశారు. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా అసలు సస్పెన్స్ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ ఎరగదీసినాయి, బీజిఎం ఎరగదీసింది. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే అసలు బింబిసారాను మించిపోద్ది. డెఫినెట్గా బింబిసారా కలెక్షన్ మించిపోతుందని నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా సూపర్ ఉందన్న. అన్న అసలు నేనైతే ఈ సినిమా ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయాలా. 5/5 రేటింగ్ అన్న. అసలు ఇంకో విషయం అన్న, బింబిసారా పార్ట్ 2 రిలీజ్ అయిందంటే డైరెక్టర్ ఎవరన్నా ఇప్పుడే కళ్యాణ్ రామన్ డేట్స్ తీసుకోండి. ఎందుకంటే బింబిసారా 2 రిలీజ్ అయిందంటే కళ్యాణ్ రామన్ అపాయింట్మెంట్ కూడా దొరకదు మీకు. ఎన్టీఆర్ గారిని, జూనియర్ ఎన్టీఆర్ని మించిపోయే యాక్టింగ్ అన్న ఇది, నిజంగా మామూలు లేదు. రోజుకో స్టెప్ వేస్తున్నారు. డెఫినెట్గా ఫ్యూచర్లో జూనియర్ ఎన్టీఆర్ని మించిపోతాడు కళ్యాణ్ రామ్, ఫిక్స్ ఇది. థ్యాంక్ యూ.